హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఏపీలో ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ ఇలాంటి మొత్తము 21 రకాల ఉద్యోగాలైతే ఇందులో ఉన్నాయి. మరి ఏ జిల్లాలో విడుదలైంది? అన్ని జిల్లాలో విడుదలవుతున్నాయండి ఈ నోటిఫికేషన్లన్నీ కూడా. ఇదేంటి అంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో. ఇలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరండి, జస్ట్ మనం అప్లై చేసుకుంటే మెరిట్ బేసిస్లో ఉద్యోగం రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంతకుముందు కొన్ని జిల్లాల్లో కూడా చెప్పడం అయితే జరిగిందండి. సో మీ జిల్లా పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను మీ జిల్లాలో కూడా. ఓకేనా. సో అంతేకాకుండా నేను ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఏపీపీఎస్సీ మరి చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి అందులో. మనకు జూన్లో విడుదల చేస్తుంది అన్నట్లయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో మేబీ సచివాలయం కూడా జూన్లోనే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్య కూడా రావచ్చు, కానీ ఇంకా ఏం హడావిడి అయితే అంటే న్యూస్ పేపర్లలో అయితే ఇలాంటి ఆర్టికల్స్ అయితే ఇవ్వడం లేదు ఈ యొక్క సచివాలయం నోటిఫికేషన్ గురించి. మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే ఇంకా వెయిట్ చేయాలి. సో జూన్ లోపు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకండి. ఓకేనా, బెస్ట్ టైం అయితే దొరికిందనుకోండి ఇంకా. ఓకే. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే విడుదలైనట్లుగానే చూపిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ చూడండి ఫ్రెండ్స్, 2 ఉన్నాయి. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి దీనికి. ఓకే. నెక్స్ట్ జూనియర్ స్టెనో 1 ఉందండి. దీనికి కూడా డిగ్రీ ఉండాలి కంపల్సరిగా, అండ్ టైపింగ్ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా నిర్వహించబడిన ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉన్నత గ్రేడ్ ద్వారా షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు భాషల్లో ఉండాలి తప్పకుండా. స్టెనోకి టైపిస్ట్కి కూడా సేమ్ అండి. టైపింగ్ హయ్యర్ అయితే కంపల్సరిగా ఉండాలి. ఇవి 3 ఉన్నాయండి. నెక్స్ట్ మ్యాట్రన్ స్టోర్ కీపర్ అండి 1 ఉందండి. సో దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరియు దీనికి బీఈడి డిగ్రీ కూడా చేసి ఉండాలి అన్నట్లుగా తెలియజేశారు. ఓకేనా. సో ఇందులో ఏంటి అంటే కంప్లీట్గా బుక్స్, ఏదైతే లైబ్రరీ లాంటిది ఉంటుంది కదా అండి, అందులో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది నాకు తెలిసి స్టోర్ కీపర్ది. ఆఫీస్ సబార్డినేట్ 8 ఉన్నాయండి. 7వ తరగతి పాస్ అయి ఉండాలి తప్పకుండా. ఓకేనా. మరియు సైకిల్ తొక్కడం అయితే రావాలి. నెక్స్ట్ మెసెంజర్ 2 ఉన్నాయి. 7వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంటే 7 లేదా 10వ తరగతి సైకిల్ తొక్కడం రావాలి.
ల్యాబ్ అసిస్టెంట్ అండి ఒకటి ఉంది. 7వ తరగతి లేదా 10th 7th లేదా 10th పాస్ అయి ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ల్యాబ్ అటెండర్ అండి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా నిర్వహించబడిన 3 సంవత్సరాల మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా నందు ఉత్తీర్ణులై ఉండవలను లేదా ఏదేని రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐటీఐ మెకానికల్ ఎలక్ట్రికల్లో ట్రేడ్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ మరియు ఏదైనా విద్యా సంస్థ మరియు తప్పనిసరిగా 1 ఏడాది ల్యాబ్ అటెండర్గా పనిచేసిన అనుభవం కూడా ఉండాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వర్క్షాప్ మెసెంజర్ అండి దీనికి కూడా తప్పకుండా ఐటీఐ అయితే చేసి ఉండాలి. ఒకటి ఉందండి ఇది. నెక్స్ట్ స్కిల్డ్ వర్క్ మ్యాన్ అండి ఒకటి ఉంది. దీనికి కూడా ఐటీఐ అయితే తప్పకుండా చేసి ఉండాలి. నెక్స్ట్ ఫిషర్మ్యాన్ ఒకటైతే ఉందండి. 7వ తరగతి పాస్ అయి ఉండాలి తప్పకుండా. ఏలూరు నందు బడంపూడిలో ఫిషరీస్ ట్రైనింగ్ సెంటర్ నందు తప్పనిసరిగా 3 నెలల ఇన్లాండ్ ఫిషరీస్ నందు శిక్షణ పొంది ఉండాలి. శానిటరీ మేస్త్రి అండి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 7వ తరగతి లేదా 10th పాస్ అయి ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. నెక్స్ట్ వాచ్మెన్ 9 ఉన్నాయండి. 5వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లేదా సివిల్ డిఫెన్స్లో ట్రైనింగ్ అయిన వారు లేదా హోంవార్డ్గా ట్రైనింగ్ అయిన వారైనా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో మహిళా అభ్యర్థులు లేని ఎడల పురుషులకు అవకాశం అయితే ఇవ్వడము జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్మ్యాన్ ఒకటైతే ఉందండి. 5వ తరగతి లేదా 10th పాస్ అవ్వాలి. సైకిల్ తొక్కడం అయితే రావాలి. స్వీపర్ 3 ఉన్నాయి. తెలుగు భాష రాయడం చదవడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. పబ్లిక్ హెల్త్ వర్కర్ అయిన మొత్తం 12 ఉన్నాయండి. ఇవి తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి. గ్యాంగ్ మజ్దూర్ అండి 2 ఉన్నాయి. తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదైనా ఒకటి వచ్చి ఉండాలి. నెక్స్ట్ డ్రైన్ క్లీనర్ ఒకటి ఉందండి. తెలుగు లేదా ఇంగ్లీష్ చదవడం రాయడం రావాలి. కలాసి ఒకటి ఉంది. తెలుగు లేదా ఇంగ్లీష్ సేమ్ క్వాలిఫికేషన్. హోల్ టైమ్ సర్వెంట్ ఒకటైతే ఉందండి. దీంతో క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా తెలుగు ఇంగ్లీషు ఏదైనా ఒకటి వస్తే సరిపోతుంది. లష్కర్ అయితే ఒకటి ఉందండి. ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ నందు ఉత్తీర్ణులై ఉండాలి. మొత్తం 54 ఉద్యోగాలు ఉన్నాయండి ఇందులో. ఓకేనా. మరి ఈ నోటిఫికేషన్ మనకి గుంటూరు జిల్లా నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. అభ్యర్థి తప్పనిసరిగా షెడ్యూల్ కులము షెడ్యూల్ తెగలకు చెందిన వారే ఉండాలి. అభ్యర్థి పూర్వపు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన స్థానిక వాసే ఉండాలి. పోస్టు కోసం నిర్దేశించిన కనీస విద్య అయితే తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా. ఇక్కడ మనకు ఏవైతే విద్యార్హతలు చెప్పానో అవి ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. స్థానికులకు ప్రియారిటీ అయితే ఇస్తారండి. లోకల్ స్టేటస్ అయితే తప్పకుండా ఉండాలి. ఓకేనా. వేరే వాళ్ళు అప్లై చేస్తే మాత్రం నాన్ లోకల్ కింద రావడం అయితే జరుగుతుంది. 18 నుంచి 52 సంవత్సరాల వయోపరిమితి అయితే మీకు ఉంటుంది. ఓకేనా. సో మరి అప్లికేషన్ ఫామ్ కూడా మనకైతే ఇక్కడ ఇంగ్లీష్ నోటిఫికేషన్ ఇది. సో ఈ దీనికి సంబంధించి మీకు కంప్లీట్గా కావాలి అనుకుంటే గుంటూరు జిల్లా గుంటూరు డిస్టిక్ AP.gov.in వెబ్సైట్లో కూడా మనమైతే చూడవచ్చండి. ఓకేనా. చూస్తే మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే SC/ST జాబితాలో ఎవరు ఉంటారు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల సౌకర్యార్థమై ఈ నోటిఫికేషన్ పూర్తి ప్రతిని తెలుగు భాషలో కూడా ప్రచురించడం జరిగింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఏ అంశమైన సందేహాలున్న ఎడల ఇంగ్లీష్ భాషలో కూడా చూడాలంటూ తెలియజేశారు. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఆసక్తి గల అభ్యర్థులు 28/3/2023 నుంచి 11 ఏప్రిల్ 2023 వరకు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులు చేసుకోవాలి. పైన బ్యాక్లాగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారు పైన తెలిపిన వెబ్సైట్ను సందర్శించవలసి ఉంటుంది. దరఖాస్తుదారు తమ వివరాలను నమోదు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. దానిని కాపీ చేసుకుని తదుపరి ఉత్తర ప్రత్యుత్తరాల కోసము భద్రపరచుకోవలెను. అంటే వెబ్సైట్లోనే మనమైతే తప్పకుండా చేయాల్సి ఉంటుంది అంతా కూడా. ఇక్కడ ఒక చిన్న షార్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది అండి, చూద్దాం. అంటే ఏ విధంగా మరి దీనికి అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో వెబ్సైట్ సందర్శించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంటుందండి మనకు. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. నోడల్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా సెలక్షన్ కమిటీ గుంటూరు జిల్లాకి అయితే మనం పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా.
ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి వెబ్సైట్ చూసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.